ఇప్పుడు యంగ్ ఏజ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఎందుకొస్తున్నాయంటే పోస్ట్ కోవిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ గానీ, హైబ్రిడ్ మోడల్స్ అని వీళ్ళ వర్క్ స్ట్రెస్ కూడా ఎస్పెషల్లీ కార్పొరేట్‌లో పనిచేసేవాళ్ళు. యెస్. సో వీళ్ళకి ఏమైపోయిందంటే కంటిన్యూయస్‌గా 5 డేస్ 10 అవర్స్ వర్క్ చేయడమో, 12 అవర్స్ వర్క్ చేయడమో అయిపోతుంది. ఓకే. ఈ వర్క్ చేసిన తర్వాత ఏమైపోతుంది అంటే వాళ్ళకి ఆహ్, ఎక్సర్సైజ్ చేయడం గానీ, బయటికెళ్ళడానికి గానీ అవకాశం లేదు. ఓకే. ఇంటికొచ్చిన తర్వాత టయర్డ్ అయిపోతారు. రైట్. లేదంటే బెడ్ పైన బ్యాడ్ పొజిషన్‌లో పడుకొని అవును. యూట్యూబ్ చూడడమో, గేమ్స్ ఆడడమో ఫోన్‌లలో ఇవన్నీ అయిపోతున్నాయి. సో ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతది ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్‌గా బ్యాడ్ పొజిషన్. ఓకే. ఎక్కువసేపు కూర్చున్నప్పుడు తెలియకుండానే మనము బ్యాడ్ పొజిషన్‌లోకి వెళ్ళిపోతాం. కరెక్ట్. అట్లనే వర్క్ చేస్తుంటాం. సో ఇలాంటి వాళ్ళకి మేజర్‌గా నెక్, అప్పర్ బ్యాక్ పెయిన్స్, చేతులు గుంజడము ఓకే. ఇవన్నీ ఉంటున్నాయి. అండ్ ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద ఓపీ అంటే నేను చూసేది నెలలో అవును. ఆల్మోస్ట్ 200 పేషెంట్స్ వీళ్ళే ఉంటారు ఐటీపీ. బా! వాళ్ళకి ఏంది అంటే ఫస్ట్ థింగ్ నేను బ్లడ్ టెస్ట్ చేపిస్తే వైటమిన్ డి లెస్ దాన్ 10 ఉంటున్నాయి. కొంతమందికి 3, 4 కూడా చూసా. కాల్షియం కాకుండా ఇప్పుడు వైటమిన్ డి ప్రాబ్లమ్ ఉన్నా కూడా నొప్పులా? చాలా మంచి ప్రశ్న అండి. ఓకే. వైటమిన్ డి అండ్ కాల్షియం హ్యాండ్ ఇన్ హ్యాండ్ వర్క్ అయితాయి. ఎప్పుడైతే ఓకే. వైటమిన్ డి లో అవుతుందో కాల్షియం కూడా లో అవుతుంటది. ఎందుకంటే వైటమిన్ డి హెల్ప్స్ ఇన్ ప్రమోటింగ్ అచ్చచ్చా! అండ్ ఓకే. కాల్షియంని తీసుకొని బోన్‌లో సేవ్ చేయడము, ఓకే. దాంతోనే బోన్ బిల్డ్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి. ఓకే. సో అదొక కాంప్లెక్స్ థింగ్ దాంట్లోకెళ్తే. ఓకే. సో వైటమిన్ డి ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ కాల్షియం డిపాజిటింగ్ ఆల్సో ఇన్ ద రైట్. బోన్స్. ఓకే. సో వీళ్ళు ఏమైపోయినారంటే సన్ ఎక్స్‌పోజర్ అనేది లేదు. అవును. ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు. సో వీళ్ళు ఈ టైంలో ఏమైపోతది మజిల్స్ అనేది ఎఫెక్ట్ అయితది. యెస్. దాని తర్వాత అది కంటిన్యూ చేస్తున్న కొద్దికి బోన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఓకే. సో వీళ్ళకి నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఫ్రీగా దొరికేది మీకు సన్‌లైట్ ఎక్స్‌పోజర్. ఓకే. సో ఒక 30-45 మినిట్స్ మీరు నడవకపోయినా పర్వాలేదు. ఆ ఎక్స్‌పోజర్‌లో ఉంటే అట్‌లీస్ట్ వైటమిన్ డి అనేది పెరుగుతది.